గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మై నేమ్ ఇస్ కే సుబ్బారావు. అయితే నేను ఈరోజు ఈ థర్డ్ క్లాస్ లెసన్ గురించి సోషల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అయితే ఇప్పుడు మనం మీకు తెలుసు ఇక్కడ టెక్స్ట్ బుక్ సోషల్ టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ షీట్ అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు వర్క్ షీట్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం సోషల్లో ఫస్ట్ లెసన్ అయిన అవర్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి చిల్డ్రన్, వింటారు కదా? ఓకే చిల్డ్రన్, లెసన్ 1 అబ్జర్వ్ చేస్తే మనకి అవర్ యూనివర్స్ అంటే మన విశ్వము, దాని గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేస్తే ఇంట్రడక్షన్ చూడండి. ద వర్డ్ యూనివర్స్ మీన్స్ ఆల్ ద స్పేస్ అరౌండ్ us అండ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ప్రజెంట్ ఇన్ ఇట్. ఇప్పుడు విశ్వం అంటే మన చుట్టూ ఉన్నవి, అలాగే ఏవైతే ఉన్నాయో మన చుట్టూ వాటన్నిటినీ, అంటే నక్షత్రాలు కావచ్చు, అలాగే భూమి కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, వీటన్నిటిని కలిపి మనం యూనివర్స్ అని చెప్పని అంటాం. నెక్స్ట్, దెర్ ఈజ్ నో బిగినింగ్ ఆర్ ఎండింగ్ టు ద యూనివర్స్. ఈ విశ్వానికి మొదలు అనేది కానీ అంతం అనేది కానీ లేదు, ఇది ఎప్పుడూ కంటిన్యూగానే ఉంటుందన్నమాట. ద ఎర్త్ వేర్ వీ లివ్, ద సన్, ద మూన్, ట్వింక్లింగ్ స్టార్స్ అండ్ ఆల్ సెలిస్టియల్ బాడీస్ బిలాంగ్స్ టు ద యూనివర్స్. అయితే మనం ఎక్కడ నివసిస్తున్నాము? భూమి మీద నివసిస్తున్నాం, ఎర్త్. అలాగే ద సన్ సూర్యుడు, ద మూన్ చంద్రుడు, అలాగే ట్వింక్లింగ్ స్టార్స్, మనకి ఆకాశంలో వంక చూస్తే నైట్ పూట స్టార్స్ చాలా ప్రకాశిస్తూ ఉంటవి. అవి ఈ మొత్తాన్ని కలిపి యూనివర్స్ అని చెప్పేసి చెప్తాము. అలాగే ద యూనివర్స్ ఇన్ విచ్ వీ లివ్ ఈజ్ కాల్డ్ అవర్ యూనివర్స్. మనం ఎక్కడైతే నివసిస్తూ ఉంటామో దాన్ని విశ్వం అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేస్తే సోలార్ సిస్టమ్. ఇప్పుడు సోలార్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. జనరల్గా ఈ సోలార్ సిస్టమ్ అంటే మనకి హౌస్లో ఫాదరు, మదరు, అలాగే పిల్లలుంటే ఫ్యామిలీ అని ఎలా అంటామో, ఈ సోలార్ సిస్టమ్ కూడా ఒక ఫ్యామిలీ. ఇందులో సన్, అలాగే 8 ప్లానెట్స్, అలాగే శాటిలైట్స్, ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు అనేవి ఉంటవి. వీటన్నిటిని కలిపి సోలార్ సిస్టమ్ అని చెప్పని చెప్తాము. అలాగే మనం ఫస్ట్ సూర్యుని గురించి కానీ తెలుసుకుంటే, ద సన్ ఈజ్ ఎ స్టార్ విచ్ ఎమిట్స్ హీట్ అండ్ లైట్, ఈజ్ లొకేటెడ్ ఎట్ సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. మనకు వెలుతురు ఉంది. వెలుతురు ఎలా వస్తుంది? సూర్యుని నుంచి వస్తుంది. సన్ ఒక స్టార్ అనుకున్నాం. స్టార్ అని ఎందుకంటాం? ఏవైతే వెలుతురిని ప్రసారం చేస్తాయో వాటన్నిటిని కూడా స్టార్స్ అని చెప్పి అంటాం. అందుకని సన్ కూడా ఒక స్టార్ కిందనే మనం భావిస్తాం. మనకు తెలుసు, రోజు ఉదయాన్నే ఇప్పుడైతే ప్రజెంట్ 5:45 or 6కి
సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన దగ్గర నుంచి సాయంత్రం 6:45, 6:30 ఆ ప్రాంతం అస్తమిస్తాడు. అప్పటి వరకు కూడా మనకి సూర్యుడు మనకి లైట్ని ప్రసారం చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఎమిట్స్ అంటాం. లైటింగ్తో పాటు హీట్ కూడా, వేడిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలుసు, మనకి సమ్మర్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఈ సమ్మర్లో వచ్చేస్తే ఈ సూర్యుడు హీట్ అనేది ఎక్కువ ప్రసారం జరుగుతుంది. అలాగే లైటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ వేడిని వెలుతురిని మనకు ఎవరు ప్రసారం చేస్తారు? సూర్యుడు ప్రసారం చేస్తాడు. ఎందుకనంటే ఇది సోలార్ సిస్టంలో మిడిల్లో ఉంటుంది కాబట్టి దాని నుంచి వచ్చే వెలుతురు వేడి అనేది మనకి రీచ్ అవుతూ, వేడి ఎక్కువగా ఉంటే ఈరోజు చాలా వేడిగా ఉందని అంటాం. మూన్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. మనకి ప్రతి స్టార్ కూడా శాటిలైట్ అనేది ఉంటుంది. మనకి ఎర్త్కి వచ్చేస్తే మూన్ అనేది ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత చిల్డ్రన్, ఇక్కడ మనకి చూస్తే వై డస్ ద మూన్ షైన్? ఇప్పుడు చూడండి, ఈ చంద్రుడు ఎందుకు ప్రకాశిస్తాడు అని చెప్పేసి అనేది మనకు మెయిన్. ఇక్కడ చూడండి, వై డస్ ద మూన్ షైన్? ద మూన్ షైన్స్ బ్రైట్లీ ఇన్ ద నైట్ స్కై. ఇప్పుడు జనరల్గా చంద్రుడు మనకి రాత్రిపూట ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సెకండ్ బ్రైటెస్ట్ బాడీ ఇన్ ద స్కై. అంటే ఫస్ట్ సూర్యుడు అనుకుంటే తర్వాత ప్రకాశవంతంగా ఉండేది ఎవరంటే చంద్రుడు అన్నమాట. బట్ ద మూన్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైట్. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, చంద్రుడు రెండో ప్రకాశవంతమైన గ్రహంగా చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రుడికి సొంతగా లైట్ని తయారు చేసుకునే శక్తి అనేది లేదు. అయితే ఇక్కడ ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే, ఈ లైట్ని, సూర్యుడు రిలీజ్ చేసే లైట్ని రిసీవ్ చేసుకొని తను కూడా ప్రకాశవంతంగా ఉంటాడనమాట. ఇట్ షైన్స్ బికాస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద లైట్ ఆఫ్ ద సన్ దట్ ఫాల్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. సూర్యుని వెలుతురుని రిసీవ్ చేసుకొని దాని ద్వారా మనకి చంద్రుడు కూడా లైట్ని ప్రసారం చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ స్మాలర్ దెన్ ద సన్ బట్ ఇట్ లుక్స్ ద సేమ్ ఇన్ సైజ్. జనరల్గా చూస్తే చంద్రుని కంటే కూడా సూర్యుడు చాలా పెద్దగా ఉంటాడు. కానీ మనం భూమి మీద నుంచి కానీ రెండింటిని గమనిస్తే చంద్రుడు సూర్యుడు ఒకే సైజులో ఉన్నట్టుగా, ఒకే ఆకారంలో ఉన్నట్టుగా కనిపిస్తారనమాట. దీనికి కారణం ఏంటంటే, దిస్ ఈజ్ సో బికాస్ ద మూన్ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి సూర్యుని కంటే కూడా చంద్రుడు చాలా దగ్గరగా ఉండడం మూలన మనకి చంద్రుడు పెద్దగా కనిపించినట్టుగా మనం భావిస్తాం. కానీ జనరల్గా చూసుకుంటే చంద్రుడి కంటే కూడా సూర్యుడు చాలా పెద్దగా ఉంటాడు. దీస్ ఆర్ కాల్డ్ ఇట్స్ ఫేజెస్. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ ఫిగర్స్ కానీ చూస్తే ఇక్కడ మనం రోజులు జరిగే కొద్దీ ఈ చంద్రుడు మొదట స్టార్ట్ అయ్యేసి
తర్వాత రోజు రోజుకి ఆకారం అనేది పెరుగుతూ లాస్ట్కి వచ్చేసరికి పూర్తి ఆకారం అనేది వస్తుంది. ఆ తర్వాత నుంచి ఆకారం తగ్గుతూ 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 వెళ్ళేసి ఇలా ఉంటాడనమాట. అంటే పరిణామం అనేది పరిణామ క్రమం అనేది జరుగుతుందన్నమాట. కానీ సూర్యుని పరిస్థితి అది కాదు. మార్నింగ్ ఎలా ఉంటాడో ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాడు. ప్రతిరోజు కూడా ఒకటే ఆకారంలో కనిపిస్తాడు. కానీ చంద్రుడు అలా కాదు. మొదట స్టార్టింగ్లో చిన్నగాను, తర్వాత పోయే కొద్దీ పూర్తిగా కనిపించేసి ఆ తర్వాత రోజు నుంచి లైట్గా తగ్గుతూ 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 చివరికి వచ్చేసరికి అసలు కనపడని పరిస్థితి ఉంటుంది. దాన్నే అమావాస్య అని అంటాం. అలాగే పూర్తిగా కనిపించే రోజున ఏమంటాం, పూర్తిగా కనిపించే పరిస్థితిని ఏమంటారంటే పౌర్ణమి అని చెప్పేసి, ఇలా ఉంటేనేమో పౌర్ణమి అని చెప్పని అంటాం. అలా కనిపించకుండా ఉంటేనేమో అమావాస్య అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్, అయితే ఇప్పుడు మనకు తెలుసు, మన ఎర్త్ సర్ఫేస్ తీసుకుంటే మన ఎర్త్ మీద గుంటలుగాను ఎత్తులుగాను, అలాగే కొన్ని ప్లేసెస్ కొండలు, కొన్ని ప్లేసెస్లో పర్వతాలు, అలాగే కొన్ని ప్లేసెస్లో రివర్స్, కొన్ని ప్లేసెస్లో ఓషన్స్, ఇలా రకరకాలగా ఉంటుంది మన ఎర్త్ సర్ఫేస్ అనేది. అయితే మూన్ మీద ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ సైంటిస్ట్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ మెనీ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూన్. అయితే ఈ చంద్రుని గురించి తెలుసుకోవాలంటే మనకు వీలు పడదు కాబట్టి శాస్త్రవేత్తలు కొంతమంది ఏం చేశారంటే ఈ చంద్రుని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే దే అటెంప్టెడ్ టు సీ ద మూన్ త్రూ ద టెలిస్కోప్. దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఆ మూన్ టెలిస్కోప్ అని చెప్పేసి దాని ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా బట్ ఇట్ వాస్ 21st జూలై 1969. ఇక్కడ ఇది జాగ్రత్తగా గమనించాలి. 21st జూలై 1969లో దట్ అమెరికన్ నేమ్డ్, అమెరికాకు చెందిన వ్యక్తి, అతని పేరు నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్, సెట్ ఫుట్ ఆన్ ద మూన్ ఫర్ ద ఫస్ట్ టైం. అమెరికాకు చెందిన వ్యక్తి, అతని పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను జూలై 21, 1969లో చంద్రుని మీద కాలు పెట్టడం జరిగిందనమాట. చంద్రుని మీద కాలు పెట్టడం అంటే చంద్రుని మీద చంద్రమండలానికి వెళ్ళి రావడం జరిగిందనమాట. వెళ్ళి వచ్చేసి ఆయన అక్కడ దాని గురించి ఏం తెలియజేశాడు అక్కడ? దేర్ స్టడీ రివీల్స్ దట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ నాట్ ఈవెన్. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చి మనకి ఏం తెలియజేశాడు? చంద్రుని మీద సమానంగా లేదు. చంద్రుని మీద రకరకాలుగా ఉన్నాయి, కొన్ని చోట్ల గుంటలుగా ఉన్నాయి, కొన్ని చోట్ల సమానంగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ పరిస్థితుల గురించి ఆయన చెప్పడం జరిగింది. నాట్ ఈవెన్ అంటే సమానంగా లేదు, కరెక్ట్గా లేదు. ఇట్ ఈస్ రఫ్ అండ్ అన్ఈవెన్. రఫ్ అంటే చాలా గరకుగాను, అన్ఈవెన్ అంటే నున్నగా లేకుండా, నునుపుగా లేకుండా, పల్లంగా, ఒకచోట పల్లంగాను ఒకచోట ఎత్తుగాను ఇలా ఉందన్నమాట. ఇట్ హ్యాస్ ఫ్లాట్ ప్లెయిన్స్ అండ్ హై మౌంటైన్స్. అక్కడ కూడా మనకి ఇక్కడ భూమి మీద ఎలా అయితే మైదానాలు ఉంటాయో, భూమి మీద ఎలా అయితే ఎర్త్ మీద మౌంటైన్స్ ఎలా ఉంటాయో, అక్కడ కూడా ప్లెయిన్స్ మౌంటైన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దేర్ ఆర్ బిగ్ అండ్ స్మాల్ హాలోస్ అరౌండ్ కాల్డ్ క్రాటర్స్. అక్కడ చాలా పెద్ద పెద్ద చిన్న తొర్రల్లాగాను ఎత్తు పల్లాలుగాను ఉన్నాయట. వాటిని ఏమంటారంటే క్రాటర్స్ అంటాం. క్రాటర్స్ అంటే అగ్నిగుండం. చంద్రుని మీద కూడా అగ్నిగుండాలు అనేవి ఉన్నాయట. ద క్రాటర్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఫాలింగ్ ఆఫ్ మెటియోరైట్స్. ఈ క్రాటర్స్ అనేవి ఎలా ఏర్పడతాయంటే చిన్న చిన్న ఉల్కలు అంటే రేణువులు, ఇవన్నీ కలిసి
క్రాటర్స్గా ఏర్పడతాయట. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ డార్క్ గ్రే డస్ట్. అయితే అక్కడ మనకి చూడండి, మన సర్ఫేస్ చూసుకున్నామంటే భూమి మీద కొన్ని చోట్లనేమో రెడ్డిష్ కలర్లో ఉంటాయి, కొన్ని చోట్లనేమో డార్క్ కలర్లో ఉంటాయి, కొన్ని చోట్ల శాండ్ అని, ఇట్లా మన భూమి కూడా రకరకాల రంగులతో ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడి మీద ఎలా ఉందంటే డార్క్ గ్రే. గ్రే అంటే బూడిద, అంటే బాగా ముదురు బూడిద రంగులో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే లైఫ్ ఆఫ్ ద మూన్, ఇప్పుడు మనకి భూమి మీద ఉంది, భూమి మీద లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నవి, అలాగే మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది, వాటర్ సౌకర్యం ఉంది, అలాగే ఇక్కడ మనుషులు ఉన్నారు, మనకి కావాల్సినవి పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పండించినవి మన అవసరాలు పోను మిగిలినవి వేరే చోటకు పంపించుకోవడానికి రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. మనం జీవించడానికి ఇక్కడ గాలి, నీరు ఇవన్నీ ఉంటవి. కానీ చంద్రుని మీద ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. యాజ్ దెర్ ఈస్ నో ఎయిర్ అండ్ వాటర్, మనం చంద్రుడి మీద కానీ చూస్తే అక్కడ ఎలాంటి గాలి అనేది ఉండదు, వాటర్ అనేది కూడా ఉండదు. అందుకనే ఎవరైనా సరే చంద్రమండలానికి వెళ్ళేటప్పుడు అక్కడ గాలి ఉండదు కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు శ్వాసించడం అనేది జరుగుతుంది. వాటర్ కూడా అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దెర్ ఈస్ నో లైఫ్ ఆన్ ద మూన్, అక్కడ జీవనం అనేది మనకి ఇక్కడైతే జంతువులని, మనుషులని, చెట్లని అవన్నీ ఉంటాయి, రకరకాల క్రియేచర్స్ అవన్నీ భూమి మీద ఉంటాయి. కానీ చంద్రుడి మీద ఇలాంటివి ఏమీ ఉండని పరిస్థితి అన్నమాట అక్కడ. అలాగే దేర్ ఆర్ నో క్లౌడ్స్ ఆన్ ద మూన్, చంద్రుడి మీద చూస్తే మేఘాలు అలాగే మబ్బులు ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. సో దెర్ ఈస్ నో లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ సరౌండింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ అని, ట్రోపోస్ఫియర్ అని, ఐనోస్ఫియర్ అని మన భూమి మీద 3 రకాల లేయర్లు ఉన్నాయి భూమి నుంచి పైకి వెళ్ళే కొంది. కానీ చంద్రుని మీద చూస్తే ఎలాంటి పొరలనేవి లేవు. దెర్ ఈస్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ ద రేస్ ఆఫ్ సన్. ఇక్కడ చూడండి, మనకి సూర్యుడి నుంచి సూర్యకిరణాలు అనేవి పడుతుంటవి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు ఆ సూర్యుని వెలుతురు నేరుగా భూమి మీద పడకుండా మధ్యలో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్ ఉండడం వలన ఆ సూర్యుని వెలుతురు మనకు భూమి మీద ఎక్కువగా పడకుండా కొంత భాగాన్ని మాత్రమే పడేటట్టు ఈ ఓజోన్ లేయర్ అనేది చేస్తుంది. కానీ చంద్రుడి మీద మాత్రం ఇలాంటి లేయర్లు అనేవి, పొరలు అనేవి లేవు. కాబట్టి అక్కడ వెలుతురు అనేది, సూర్యుని వెలుతురు డైరెక్ట్గా పడడం జరుగుతుంది. మనకు తెలుసు కదా, సూర్యుని వెలుతురు డైరెక్ట్గా పడితే ఏమవుతుందో. మనం అగ్గిపుల్ల పెట్టి గీస్తే పేపర్ కానీ మంట వేస్తే ఎలా మంట వస్తుందో, మంట వేసినప్పుడు ఎంత వేడిగా ఉంటుందో అక్కడ సూర్యుని వేడి కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. డ్యూ టు దీస్ కండిషన్స్ the moon is found to be too hot during the day. అందుకని ఎలాంటి ప్రొటెక్షన్ ఏం లేవు కాబట్టి చంద్రుడి మీద చాలా ఎక్కువగా డే టైం చాలా ఎక్కువగా వేడి ఉంటుంది. అలాగే పగలపూట డే టైం చాలా ఎక్కువ వేడిగా ఉండి రాత్రిపూట వచ్చేస్తే చాలా చల్లగా ఉండడం జరుగుతుందన్నమాట. సిన్స్ ఇట్ హ్యాస్ నో ఎయిర్, నో సౌండ్ కెన్ బి హియర్డ్. అక్కడ మనం చంద్రుని మీద కానీ చూస్తే ఎలాంటి గాలి అనేది ఉండదు, అలాగే ఎలాంటి సౌండ్ అనేది కూడా మనం అక్కడ వినలేమన్నమాట చంద్రుని మీద. దేర్ ఆర్ నో ప్లానెట్స్, ట్రీస్, ఫ్లవర్స్
ఆర్ లేక్స్ ఆన్ ద మూన్. అంతేకాకుండా గ్రహాలు కానీ, అలాగే చెట్లు కానీ, పూలు, అలాగే లేక్స్ కొలనులు కానీ, నదులు కానీ అలాంటివి ఏమీ చంద్రుడి మీద లేవు. ఇట్ ఈస్ వెరీ లోన్లీ అండ్ సైలెంట్ ప్లేస్. అక్కడ ఏమీ లేకుండా, అంటే ఎలాంటి జీవులు లేని ఒంటరి ప్రదేశంగా చంద్రమండలం చెప్పుకోవచ్చు. హెన్స్ ద మూన్ ఈజ్ సైలెంట్ అన్ఫ్రెండ్లీ ప్లేస్. అందుకని ఆ మూన్ చంద్రమండలం మీద చాలా సైలెంట్గాను, మనం నివసించడానికి అనుకూలంగా లేని ప్లేస్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ ద సన్, ద మూన్ అండ్ ద ఎర్త్ ఆర్ heavenly bodies that are held together by force of attraction. మనకు తెలుసు సూర్యుడు, అలాగే చంద్రుడు, ఎర్త్ అనేవి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. సూర్యుడు వెలుతురిని ప్రసారం చేస్తాడని తెలుసు. ఆ వెలుతురిని చంద్రుడు స్వీకరిస్తాడు. ఆ వెలుతురు భూమికి చేరడం జరుగుతుంది. అలాగే చంద్రుని వెలుతురు భూమికి చేరుతుంది, సూర్యుని వెలుతురు కూడా భూమికి చేరుతున్నాయి. కాబట్టి ఇవి ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఆకర్షించడం జరుగుతుంది. దే అట్రాక్ట్ ఈచ్ అదర్ బై ఫోర్స్ కాల్డ్ గ్రావిటీ. ఇవి ఒకదాన్ని ఒకటి ఆకర్షించే శక్తినే గ్రావిటీ అంటాం. దాన్నే గురుత్వం అని చెప్పేసి అంటాం అన్నమాట. The gravity on the earth is stronger than that on the moon. ఇక్కడ గ్రావిటీ అనేది, గురుత్వాకర్షణ అనేది భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుంది, చంద్రుని మీద చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆకర్షించే శక్తి అనేది చంద్రునితో తీసుకుంటే భూమికి చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు జనరల్గా ద గ్రావిటీ ఆన్ ద మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ద ఎర్త్ గ్రావిటీ. ఇక్కడ మనకి దాన్ని ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని అర్థం ఏంటంటే, దిస్ మీన్స్ దట్ యువర్ వెయిట్ బికమ్స్ 6 times లెసర్ యాజ్ కంపేర్డ్ టు యువర్ వెయిట్ ఆన్ ద ఎర్త్. మనం భూమి మీద ఉన్న బరువు కంటే చంద్రుని మీదకి వెళ్తే మన బరువు 6 times తక్కువగా ఉంటుందంట. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే, ఇఫ్ యువర్ వెయిట్ ఈజ్ 6 kilograms ఆన్ ద ఎర్త్, మన బరువు భూమి మీద 60 kilograms అంటే 60 kgs కానీ ఉంటే, అదే చంద్రుని మీద అయితే మన వెయిట్ ఎంత ఉంటుంది? 10 kgs మాత్రమే, 10 kilograms మాత్రమే ఉంటుంది. అంటే 6 రెట్లు తక్కువగా ఉంటుంది. భూమి మీద మనం 60 kgs ఉంటే, అదే చంద్రమండలం మీద కానీ వెళ్తే మన బరువు 10 kgs మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి? ఈ గురుత్వాకర్షణ అనేది భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుంది, చంద్రుని మీద తక్కువగా ఉంటుంది. దాన్ని ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అలాగే when you jump 1 meter high on the earth's surface, you can jump 6 meters height on the surface of the moon because lesser gravity. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు మనం 1 మీటర్ కానీ జంప్ చేయగలిగితే, చంద్రుని మీద అయితే 6 meters అంటే 6 మీటర్లు జంప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థమని ఏంటి? భూమి మీద అనేది గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? చంద్రుని దాంతో చూసుకుంటే. స్టూడెంట్స్, ఇది లెసను మీరు జాగ్రత్తగా ఇది వినేసి తర్వాత క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వర్క్ బుక్ పార్ట్ ఉంది, వర్క్ షీట్ అనేది మీరే ఫిల్ చేయాలి. తర్వాత
దీనికి సంబంధించిన కీ నేను పంపిస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వీడియో వినేసి ఈ టెక్స్ట్ బుక్ చదివేసి ఇక్కడ ఇచ్చిన వర్క్షీట్ పార్ట్ని పూర్తి చేస్తారని ఆశిస్తూ ఇంతటితో నా క్లాస్ అనేది ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్.